two beautiful women on the stage with సార్ నేను mind-blowing సార్ 3 roles. సార్ సార్ నేను Oh, sorry, not- sorry. You're a girl. How can I call you woman? ఓకే సార్ చాలు ఇక Yeah. ఎనఫ్ నో Nari, డిన్నర్ nari, మమ్మీ nadu, murari. Nari, 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 nadu, murari. Okay. Anyway, to all the beautiful women on the stage and the two beautiful women in the screen, on the screen rather, antena, with two unique roles, very beautiful roles. Hearty congratulations first to both of you. Really lovely roles అండి రెండు కూడా, వెరీ కాంట్రాక్టింగ్, రియలీ ఎంజాయ్ చేసిన రోల్స్. డబ్బింగ్ చెప్పినప్పుడు ఫుల్గా చూశాను, అమేజింగ్. దెన్ అనిల్ శంకర్ గారు అజాత శత్రువు అండి, నిజంగా సామాజిక వర్గమన మా అందరినీ ఒకటి చేర్చింది. సాయిరామ్ అభిరాజు, మళ్ళీ సంక్రాంతికి వస్తున్నామండి, మొత్తం టీం వస్తున్నాం. శర్వా ఈసారి హీరోగా యాడ్ అయ్యాడు. ఇట్స్ గోయింగ్ టు, నేను తర్వాత చెప్తాను అది ఏంటనేది. రియల్లీ పేరు పేరునండి, నిజంగా సేమ్ ప్రొడక్షన్ టీం నుంచి సామాజిక వర్గం తర్వాత సంక్రాంతి సినిమా అంటే ప్రతి చిరంజీవి గారు నిజంగా పెద్ద మనసుతో చెప్పారు, ప్రతి సినిమా సంక్రాంతికి బాగా ఆడాలని. నేను కొంచెం స్వార్థంగా చెప్తాను, అన్ని సినిమాల్లో కల్లా మాది బాగా ఆడాలి, అన్నీ బాగా ఆడాలి, అందులో మాది బాగా ఆడాలి. ఎవరికైనా ముందు స్వార్థం ముఖ్యం కొంచెం. కాబట్టి నిజంగా అండి, రియలీ ఈ సంక్రాంతి అన్ని సినిమాలు బాగా ఆడాలి, మాకు అది ఆడుతుందని నమ్మకం. మరొక్కసారి ఈ యొక్క ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక హిట్ మనం చూస్తాం ఖచ్చితంగా. అది దాని గురించి ఆఫ్టర్ రిలీజ్ మాట్లాడదామండి. సో అనిల్ శంకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వన్స్ అగైన్ అ జెమ్ అండ్ ఫన్ ఫిల్డ్ బాంబ్ దిస్ సంక్రాంతి అండి. దెన్ శర్వా గురించి చెప్పాలండి. మేము శతమానం భవతి నుంచి మొదలెట్టామండి సంక్రాంతికి. నిజంగా ప్రతి రోల్ కూడా డిఫరెంట్ ఫిలిమ్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్ చేస్తూ ఈ సినిమాలో ఒక కొత్త శర్వాని చూస్తారండి. అంతవరకు నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. ఒక కొత్త ఫన్, ఒక కొత్త యాంగిల్, కొత్త టైమింగ్తో శర్వాని చూస్తారు. అండ్ మెయిన్లీ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ అవర్ డైరెక్టర్ అండి. సామజవర గమన నిజంగా ఫ్యామిలీస్ని మళ్ళీ సినిమాలకి తీసుకొచ్చిన సినిమా సామజవర గమన అయితే ఖచ్చితంగా నేను చెప్తున్నానండి, ఈ సంక్రాంతి మొదలెట్టి నెక్స్ట్ సంక్రాంతి వరకు గురించి కూడా మాట్లాడబోయే సినిమా ఈ సినిమా అండి. 100% నేను చెప్తున్నానండి. నేను ఆయన నా మీద కంప్లైంట్ చెప్పాడు, నవ్వుతూ ఉన్నా అంటే ఇలాంటి డైలాగులు రాస్తే నవ్వుకుంటానండి, ఇలాంటి సీన్లు చేస్తుంటే. నేను జనరల్గా సెట్లో కొంచెం సీరియస్గానే ఉంటానండి. ఈయన సినిమాలకి నాకు ఆగదు, ఎందుకంటే ఒక ఫ్లో, ఒక మెషిన్ కనిపించినట్టు డైలాగ్స్ వస్తుంటాయి. ఈ సినిమా కూడా అంతే, ప్రతి సీన్ ఇస్ ఫన్ అండి. శర్వా కానీ యూ టేక్ ఆల్ ది ఫ్రమ్ ద హీరో టు సత్య టు వెన్నెల కిషోర్ టు సునీల్, ప్రతి క్యారెక్టర్ నుంచి లోడెడ్ గన్ అండి ఇది. ఇట్స్ ఎ లోడెడ్ గన్ ఫర్ సంక్రాంతి. సంక్రాంతి సినిమా ఇది ఖచ్చితంగా. వీఆర్ గోయింగ్ టు వాచ్. దీనికి ఒకటి విషయం అంటే, నేను ఏదో చెప్తా అనుకోవద్దండి, బస్ విచిత్రంగా స్టార్ట్ అయిందండి దీనికి. అఫ్కోర్స్ టీజర్ డెఫినెట్గా క్యాచ్ అయింది, గ్లిమ్స్ క్యాచ్ అయింది. ఓవరాల్ నారీ నారీ నడుమ మురారి అనేది ఒక టైటిలా, మరి దాని మ్యాజిక్ టీమా, దెర్ ఇస్ సమ్ బస్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ అండి. ఐఎమ్ రియలీ, అంటే ఆంధ్రప్రదేశ్ మీనింగ్ తెలుగు స్టేట్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు స్టేట్స్. మంచి బజ్ స్టార్ట్ అయిందండి. వీఆర్ ఆల్ ఎగ్జైటెడ్ ఫర్ 14th 5:49. నిజంగా ఇట్స్ అ సెలబ్రేషన్ టైం అండి. కొబ్బరికాయ కొట్టి షాంపెయిన్ ఓపెన్ చేసి, అదే కొబ్బరికాయ మనం ముందు ఇండియన్స్ కాబట్టి కొబ్బరికాయ కొడతాం, తర్వాత మనం కొంచెం ఇంటర్నేషనల్ ఆలోచిస్తాం కాబట్టి షాంపెయిన్ ఓపెన్ చేస్తాం. కాబట్టి అలా ఓపెన్ చేయాలనేది నా కోరిక అండి. కాబట్టి ఉన్న వాస్తవాలు చెప్పుకోవాలి. ఇక మిగతా నా వరకు వస్తేనండి, నిజంగా అండి నేను చెప్తున్నా, సామాజిక వర్గం నిజంగా నరేష్ వర్షన్ 20 చూశారని, అక్కడి నుంచి 20 స్టార్ట్ అయిందండి. నారీ నారీ నడుమురారి నరేష్ వర్షన్ 30 కాకపోతే నేను సినిమాలు మానేసుకుంటాను, ఇవన్నీ చెప్పను. ఖచ్చితంగా ఇంకెక్కువ సినిమాలు చేస్తామండి.
ఛాలెంజ్లు మీడియాతో జనాలతో నేను పెట్టుకోను. కాబట్టి అందరూ నవ్వుతున్నారు చూడండి. ఖచ్చితంగా వర్షన్ 30 అని మీడియా వచ్చి నాకు చెప్తారండి. డెఫినెట్గా తర్వాత ప్రజలు చెప్తారు. వన్ ఆఫ్ మై బెస్ట్ రోల్స్ కాదండి, ది బెస్ట్ రోల్ అనుకుంటాను నేను ఇంతవరకు చేసిన దాంట్లో. నేను సామజవర్గమనకు చెప్పాను ప్రీ రిలీజ్లోనే, ఇది గన్ షాట్ హిట్ అని. మళ్ళీ కే-ర్యాంప్కి చెప్పాను, దాని మీద కొంత కాంట్రాక్టరీ కూడా వచ్చింది, హిట్ అయింది. మళ్ళీ మూడోసారి చెప్తున్నానండి, సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి గన్ షాట్ హిట్ అండి. ఎంత పెద్ద హిట్టో ప్రజలకి, మీడియాకి, దేవుళ్ళకి, మీ రివ్యూస్కి అన్నిటికీ వదిలిపెడదాం. ఈ ఒక్క సినిమా అండి, సంక్రాంతి సినిమా ఎందుకంటున్నానంటే, మీరు థియేటర్లోకి వచ్చిన దగ్గర నుంచి సంక్రాంతి ఫన్ ఫెస్టివల్ అండి. లాస్ట్ మీరు బయటికి లేచి రోలింగ్ టైటిల్స్ వరకు కూడా నవ్వపోతే నన్ను అడగండి. నేను ఎక్కడ ఉంటానో అందరికీ తెలుసు. కాబట్టి మీరు నన్ను వచ్చి అడగచ్చు. కాబట్టి ఖచ్చితంగా నాకు గన్ షాట్ నమ్మకం అండి. ఈ సినిమా సంక్రాంతికి ఒక ఫన్ సినిమా ఎంజాయ్ చేస్తారని. దాంట్లో స్పెషల్ ఏంటంటే, ఇంకొకటి ఈ సినిమాలో మేజర్గా ఏంటంటే సాంగ్స్ అండి. ప్రతి సాంగ్ ఒక డిఫరెంట్ ట్యూన్లో పెట్టారండి. సో ఎప్పుడు కూడా ఒక ఫన్ ఫిలింలో మ్యూజిక్ మంచిగా యాడ్ అయినప్పుడు, ఇటు శ్రీవారికి ప్రేమలేఖ నుంచి మీరు తీసుకోండి,